అందరికీ నమస్కారం. 10వ తరగతి ప్రథమ భాష తెలుగు బ్లూ ప్రింట్ జిల్లా విద్యాశాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 2026 మార్చి నెలలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా వాటిని గురించి మనం తెలుసుకుందాం. భారత్వ పట్టిక అవగాహన ప్రతిస్పందన 24 మార్కులు, వ్యక్తీకరణ సృజనాత్మకత 44 మార్కులు, భాషాంశాలు 32 మార్కులు, మొత్తం 100 మార్కులు. ఇక విషయ రూప భారత్వ పట్టికను గురించి మనం చూసినట్లయితే మొదటిగా పద్య భాగం నుండి 20 మార్కులు, గద్య భాగం నుండి 20 మార్కులు, ఉపవాచకం నుండి 20 మార్కులు, పద్య గద్య పాఠాల నుండి సృజనాత్మక ప్రశ్న 8 మార్కులు, భాషాంశాలు 32 మార్కులు, మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నానురూప భారత్వ పట్టిక 1. వ్యాసరూప ప్రశ్నలు 7 ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కులు. లఘు ప్రశ్నలు 3 ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. అతి లఘు ప్రశ్నలు 9 ఉంటాయి, ఒక్కొక్క దానికి 2 మార్కులు. లక్ష్యాత్మక ప్రశ్నలు 14 ఉంటాయి, ఇవి ఒక్కొక్క దానికి 1 మార్కు. అతి లఘు లక్ష్యాత్మక ప్రశ్నలు రెండూ కూడా భాషాంశాలకు సంబంధించినవి. బ్లూ ప్రింట్ను పరిశీలిద్దాం. పద్య భాగం అవగాహన ప్రతిస్పందనలో 8 మార్కుల ప్రశ్న 1, వ్యక్తీకరణ సృజనాత్మకతలో 8 మార్కుల ప్రశ్న 1, 4 మార్కుల ప్రశ్న 1 ఉంటుంది. గద్య భాగంలో అవగాహన ప్రతిస్పందనలో 8 మార్కుల ప్రశ్న, అట్లాగనే వ్యక్తీకరణ సృజనాత్మకతలో 8 మార్కుల ప్రశ్న 1, 4 మార్కుల ప్రశ్న 1 ఉంటుంది. ఉపవాచకం నుండి అవగాహన ప్రతిస్పందన సంఘటన క్రమం 8 మార్కులు, అట్లాగే వ్యాసరూప ప్రశ్న 8 మార్కుల ప్రశ్న 1, పాత్ర స్వభావం 4 మార్కుల ప్రశ్న 1. ఇక పద్య గద్యం నుండి సృజనాత్మక ప్రశ్న వ్యక్తీకరణ సృజనాత్మకతలో 8 మార్కులకు ఇవ్వబడుతుంది. ఇక భాషాంశాలు మొత్తం 24, ఇక్కడ 32 మార్కులు కేటాయించబడ్డాయి. అంటే 9 ప్రశ్నలకు 2 మార్కులు, 14 ప్రశ్నలకు ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం 32 మార్కులు. మొదటి విభాగం అవగాహన ప్రతిస్పందన. ప్రశ్నానురూప విశ్లేషణ అవగాహన ప్రతిస్పందన. ఇక్కడ మొదటి ప్రశ్న పరిచిత పద్యం. ఆట వెలది తేటగీతి కంద పద్యాలు మాత్రమే వస్తాయి, శీర్ష పద్యం క్రింద ఉన్న పద్యాలు ఇవ్వబడవు. పూర్తి వాక్యంలో సమాధానం రాయాలి. రెండవ ప్రశ్న పరిచిత గద్యం. గద్య పాఠాల్లోని ముఖ్యమైన పేరాలు 6 పంక్తులకు మించకుండా వస్తాయి. మూడవది ఉపవాచకం సంఘటన క్రమం. ఇచ్చిన సంఘటన ఏ కాండకు సంబంధించిందో పూర్తి వాక్యం రాయాలి. ఒకే కాండ నుండి 2 ప్రశ్నలు ఇవ్వబడవు. గతంలో 4వ ప్రశ్న కూడా ఉండేది, దానిని ఇప్పుడు మనం వ్యక్తీకరణ సృజనాత్మకతలో గద్య భాగంలో 8 మార్కుల ప్రశ్నగా మార్పు చేయడం జరిగింది. రెండవ విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇక్కడ 4 నుండి 6 ప్రశ్నలు లఘు రూప ప్రశ్నలు. 4వ ప్రశ్న కవి పరిచయం కేవలం పద్య భాగము నుండి మాత్రమే వస్తుంది, శతక మాధుర్యం నుండి రాదు. 5వ ప్రశ్న నేపథ్యము లేక ప్రక్రియ, ఇవి గద్య భాగం నుండి మాత్రమే వస్తాయి. 6 పాత్ర స్వభావం, ఉపవాచకంలోని పాత్ర స్వభావాలు. 7వ ప్రశ్న విషయాత్మక ప్రశ్న. ఇక్కడ అంతర్గత ఎంపిక కూడా ఉంటుందంటే చాయిస్ ఉంటుంది. పద్య భాగం నుండి మాత్రమే వ్యాసరూప ప్రశ్న ఇవ్వబడుతుంది. 8వ ప్రశ్న విషయాత్మక ప్రశ్న. ఇది గద్య భాగం నుండి మాత్రమే వ్యాసరూప ప్రశ్న. 9 వ్యాసరూప ప్రశ్న ఉపవాచకం నుండి ఏ కాండంలో నుండైనా వస్తుంది, ఇక్కడ కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది. 10వది సృజనాత్మక ప్రశ్న. ఇది పద్య భాగం నుండి 1, గద్య భాగం నుండి 1 ఇవ్వబడుతుంది. ఇక 3వ విభాగం భాషాంశాలు. ఇక్కడ 11వ ప్రశ్న నుండి 33వ ప్రశ్న వరకు మొత్తం 23 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో 11 నుండి 19 వరకు అతి లఘు ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. 20 నుండి 33 వరకు ఉన్న 14 ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు. 11వ ప్రశ్న అలంకారాన్ని గుర్తించడం, లక్షణాన్ని కూడా రాయడం. ఇవి పాఠంలోని వ్యాకరణాంశాల్లో ముఖ్యమైన అలంకారాల నుండి మాత్రమే ఇవ్వబడతాయి. 12వ ప్రశ్న ఛందస్సు.
ఇక్కడ ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం అంటే వృత్త జాతి పద్యాల నుండి మాత్రమే ఇవ్వబడతాయి. 13వ ప్రశ్నలో ఆ ఆ అని 2 విభాగాలు ఉంటాయి, అర్థం రాయాలి. అలాగే 14వ ప్రశ్నలో కూడా 2 విభాగాలు ఆ ఆ అని 2 ప్రశ్నలు ఉంటాయి. పర్యాయ పదాలను రాయడం ఒకటి, గుర్తించడం ఒకటి ఉంటుంది. 15వ ప్రశ్న వికృతి పదానికి ప్రకృతి రాయడం, వికృతిని గుర్తించడం. 16 నానార్థాన్ని రాయడం, నానార్థాన్ని గుర్తించడం. 17 వ్యుత్పత్తార్థం రాయడం, వ్యుత్పత్తార్థాన్ని గుర్తించడం. ఇక్కడ 13 నుండి 17 వరకు ఉన్న ప్రశ్నలు కేవలము పాఠంలోనివి, దానితో పాటుగా పద విజ్ఞాన పట్టికలోనివి మాత్రమే ఇవ్వబడతాయి. 18వ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయాలి. పాఠంలోనివి మాత్రమే ఇక్కడ వస్తాయి. 19వ ప్రశ్న ఇచ్చిన జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారో చెప్పాలి. ఇది కేవలము ఉపవాచకం నుండి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక 20 నుండి 33 వరకు ఉన్న ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు. 1 మార్కు ప్రశ్న చెప్పుకున్నాం కదా. ఇక్కడ 20వ ప్రశ్న వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని విడదీయాలి. పాఠంలోనివి పాఠం చివరి ఉండేవి మాత్రమే 24వ ప్రశ్న వరకు ఇస్తారు. 21వ ప్రశ్న ఇచ్చిన సంధి పదాలను కలిపి రాయడం. 22వ ప్రశ్న ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందినదో గుర్తించడం. చూసారా, సంధి విభాగం నుండి 3 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఇక 23వ ప్రశ్న సమాస పదానికి విగ్రహవాక్యం రాయడం. 24వ ప్రశ్న ఇచ్చిన సమాస పదం ఏ సమాసానికి చెందిందో గుర్తించాలి. ఇవి పాఠం నుండి కానీ పాఠం చివర ఉండేవి కానీ వస్తాయి. 25వ ప్రశ్న సరైన ఆధునిక వచన రూపాన్ని గుర్తించడం. ఇక్కడ పద్య గద్యాల్లోని ప్రాచీన గ్రాంధిక భాష వచనాలు కానీ పద్యపాదాలు కానీ ఇస్తారు. 26వ ప్రశ్న వ్యతిరేకార్థక వాక్యం రాయడం. ఏ పాఠం నుండైనా ఇవ్వవచ్చు లేదా సొంతంగా కూడా వస్తుంది. 27వ ప్రశ్న ఇచ్చిన క్రియాపదాలలో అడిగిన దానిని గుర్తించడం. సంశ్లిష్ట వాక్యమునకు చెందిన క్రియాపదాలు ఇక్కడ ఇవ్వబడతాయి. 28వ ప్రశ్న సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయడం. సరైన సామాన్య వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవి పాఠం నుండి కానీ లేదా సొంతంగా కూడా ఇవ్వవచ్చు. 28 నుండి 33 వరకు ఉన్న ప్రశ్నలు పాఠాల నుండి కానీ సొంతంగా కానీ అడగవచ్చు. 29వ ప్రశ్న కర్తరి వాక్యానికి సరైన కర్మని వాక్యాన్ని గుర్తించి రాయడం. 30వ ప్రశ్న ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చి రాయడం. ఇక 31 నుండి 33 వరకు ఉన్న ప్రశ్నలు ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయాలి. విద్యార్థులు, మీరు ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా చదివినట్లయితే తెలుగులో 100కు 100 మార్కులు తెచ్చుకోవడం చాలా సులభం. ఆ విధంగా చదువుతారు కదూ. బెస్ట్ ఆఫ్ లక్.